కావేరి, ఇన్నేళ్ల మన దోస్తాన్ల ఇన్నేళ్ల మన సోపత్ల నువ్వు నాకు ఒక్క గిఫ్ట్ అని ఇచ్చినవారా? ఇయ్యాలనిపించలేదా ఒక గిఫ్ట్ అన్న? రోలు పోయి రోకలికి చెప్పినట్టే ఉంది నీ కథ. నువ్వు ఇచ్చినావా నాకు ఎప్పుడన్నా? నా బర్త్డే ఇగో గిది వాటు గది వాటు అని ఎప్పుడన్నా ఇచ్చినావా? ఏ పాత ముచ్చట్లేదు కానీ ఈసారి నా బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇయ్యరా, చిన్నదే, పెద్ద కోరిక ఏం కాదు. ఏంటిదది చెప్పు ఫస్ట్. ఏ మేడలకు ఒక ఒక నెక్లెస్, అంతే, బంగారు నెక్లెస్. ఇంకా నయ్యం నడుము కొడ్డాన మద్దు. సాతి నీ హెచ్చరిక మాటలు. మరి ఇంకేంది, బంగారం అట బంగారం. ఆ మాట అంటేనే భయం అవుతుంది. బంగారం వెండి జోలికి పోయేటట్టు ఉన్నమా అసలు? ఇక బంగారం ధరలల్లా మస్తు మార్పులైతున్నాయి. ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయి ఎప్పుడు తగ్గుతున్నాయో పసిడి ప్రియులకైతే అంత ఈకుతలేదు. ఇక 2 రోజుల సంది బంగారం తగ్గినట్టే తగ్గుతున్నదిలా. కాకపోతే తగ్గిన బంగారం 1,00,000 మీదనే ఉన్నది. అది కూడా సామాన్యులకు కొనే పరిస్థితులలో లేదు. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ల బంగారం ధర గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర పొద్దుగాలతో పోలిస్తే 1,360 పెరిగి 1,53,710కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,250 రూపాయలకు ఎగబాకి 1,40,900 వలుకుతుంది. ఇక వెండి ధరలైతే ఇక చెప్పనవసరమే లేదుల్లా. కేజీ వెండి ధర మీద 2,80,000 ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో కూడా కొంచెం అటు ఇటుగా ఇవే ధరలు ఉన్నాయటనుల్లా.